Hello friends, welcome back to my channel. I hope that you all good and I am also doing well. Previous video we'll learn about present tense. Previous వీడియోలో present tense గురించి తెలుసుకున్నాము. Today we will learn about past tense. ఈరోజు మనం past tense గురించి నేర్చుకుందాం. Past tense భూతకాలం. Past tense also divided into 4 parts. పాస్ట్ టెన్స్ 4 భాగాలుగా విభజించబడింది. 1. పాస్ట్ సింపుల్ టెన్స్ గత సాధారణ కాలం. 2. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గత నిరంతర కాలం. 3. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గత పరిపూర్ణ కాలం. 4. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గత పరిపూర్ణ నిరంతర కాలం. పాస్ట్ సింపుల్ టెన్స్ గత సాధారణ కాలం. జరిగిపోయిన ఒక యాక్షన్ని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. సబ్జెక్ట్స్ I, we, you, they, she, he, it. Subject she. Verb verbs. Verb 1 go. Verb 2 went. Verb 3 gone. Past tense లో V2 verb to use చేయాలి. Went. Adverb to market. She went to market. ఆమె మార్కెట్కి వెళ్ళింది. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. రాజు ఇన్వైటెడ్ మీ టు ఏ పార్టీ. రాజు ఇన్వైటెడ్ మీ టు ఏ పార్టీ. రాజు నన్ను పార్టీకి ఆహ్వానించాడు. దే వెంట్ టు ది మూవీ లాస్ట్ నైట్. దే వెంట్ టు ది మూవీ లాస్ట్ నైట్. వాళ్ళు నిన్న రాత్రి సినిమాకి వెళ్ళారు. దిస్ కార్ మేడ్ ఇన్ చైనా. దిస్ కార్ మేడ్ ఇన్ చైనా. ఈ కారు చైనాలో తయారు చేయబడింది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాస్ట్ సింపుల్. ఐ బాట్ ఎ న్యూ కార్. నేను కొత్త కారు కొన్నాను. దే హ్యాడ్ డిన్నర్. వారు భోజనం చేశారు. షీ షాంగ్ ఏ సాంగ్ ఇన్ ది పార్టీ. ఆమె పార్టీలో ఒక పాట పాడింది. హీ బ్రోక్ ది మిర్రర్. అతను అద్దం పగలగొట్టాడు. వి ఎట్ పిజ్జా ఇన్ ది బేకరీ షాప్. మేము బేకరీ షాప్లో పిజ్జా తిన్నాం. హీ డ్రింక్ ఆల్కహాల్. అతను మద్యం సేవించాడు. పాస్ట్ కంటిన్యూస్. ది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ షోస్ ఏ కంటిన్యూస్ యాక్షన్ దట్ బిగాన్ ఇన్ ది పాస్ట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, షీ, హీ, ఇట్. హెల్పింగ్ వెర్బ్స్ was, where. యూస్ ఆఫ్ వస్ ఐకి, షీకి, హీకి, ఇట్కి వస్ ఉపయోగించాలి. యూస్ ఆఫ్ వేర్ వీకి, యూకి, దేకి వేర్ ఉపయోగించాలి. వెర్బ్స్ V1 స్టడీ, V2 స్టడీడ్, V3 స్టడీడ్. పాస్ట్ కంటిన్యూస్లో వెర్బ్కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేయాలి. స్టడీ ప్లస్ ఐఎన్జి ఇంగ్ స్టడీయింగ్. క్రియేట్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ఐ. హెల్పింగ్ వెర్బ్ was. వెర్బ్ స్టడీ ప్లస్ ఐఎన్జి ఇంగ్ స్టడీయింగ్. ఆబ్జెక్టివ్ లాస్ట్ నైట్. ఐ వాజ్ స్టడీయింగ్ లాస్ట్ నైట్. నేను నిన్న రాత్రి చదువుతున్నాను. దే వేర్ ప్లేయింగ్ ఎస్టర్డే. దే వేర్ ప్లేయింగ్ ఎస్టర్డే. వారు నిన్న ఆడుకుంటున్నారు. ఇట్ వాజ్ స్నోయింగ్ ఎస్టర్డే. ఇట్ వాజ్ స్నోయింగ్ ఎస్టర్డే. నిన్నటి రోజు మంచు కురుస్తున్నది. ఎగ్జాంపుల్స్ ఇట్ వాజ్ రైనింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి వర్షం కురుస్తున్నది. హీ వాజ్ స్లీపింగ్ వెన్ ఐ వెంట్ హిస్ హోమ్. నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు అతను నిద్రపోతున్నాడు. యు ఆర్ వర్కింగ్ ఎస్టర్డే. మీరు నిన్న పని చేస్తున్నారు. షీ వాజ్ వర్కింగ్ ఎస్టర్డే.
ఆమె నిన్న పని చేస్తున్నది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గత పరిపూర్ణ కాలం. పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ యూజ్ వెన్ ఏ యాక్షన్ డన్ ఇన్ ఏ పర్టికులర్ టైమ్ ఇన్ పాస్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో ఒక ఖచ్చితమైన సమయంలో జరిగిన పనిని తెలియచేస్తుంది. సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, షీ, హీ, ఇట్. హెల్పింగ్ వెర్బ్స్ హ్యాడ్ ఐకి, వీకి, యూకి, దేకి, షీకి, హీకి, ఇట్కి హ్యాడ్ ఓన్లీ యూస్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ రెండు విధాలుగా ఉపయోగిస్తారు. 1 యూసెస్ 1, సెకండ్ యూసెస్ 2. ఫస్ట్ లెట్స్ సీ యూసెస్ 1. సబ్జెక్ట్ షీ, helping verb had, verb v1 eat, v2 ate, v3 eaten. పాస్ట్ పర్ఫెక్ట్ కి v3 యూస్ చేయాలి. ఈటెన్ ఆబ్జెక్టివ్ గ్రేప్స్ షీ హ్యాడ్ ఈటెన్ గ్రేప్స్. ఆమె ద్రాక్ష పండ్లు తిన్నది. వి హ్యాడ్ played cricket. We had played cricket. మేము క్రికెట్ ఆడాము. I had done my work yesterday. నేను నిన్న నా పని చేశాను. We had cooked fish curry yesterday. మేము నిన్న చేపల కూర వండుకున్నాము. They had sung songs in the party last night. వారు నిన్న రాత్రి పార్టీలో పాటలు పాడారు. లాస్ట్ వీక్ he had come from London. గత వారం అతను లండన్ నుండి వచ్చాడు. యూసెస్ 2 పాస్ట్లో ఒకే సమయంలో జరిగిన రెండు పనులలో ఫస్ట్ జరిగిన పనిని ఫాస్ట్ పర్ఫెక్ట్లో, సెకండ్ జరిగిన పనిని ఫాస్ట్ సింపుల్లో చెప్పాలి. ఎగ్జాంపుల్స్ ఐ హ్యాడ్ గోన్ అవుట్ సైడ్ బిఫోర్ యూ కమ్. నువ్వు రాకముందే నేను బయటకి వెళ్ళాను. ది ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్ రైల్వే స్టేషన్. నేను రైల్వే స్టేషన్కు చేరుకోకముందే రైలు బయలుదేరింది. హీ హ్యాడ్ గోన్ టు లైబ్రరీ బిఫోర్ హీ కమ్ టు ది క్లాస్. అతను క్లాస్కి రాకముందే లైబ్రరీకి వెళ్ళాడు. ది బేబీ హ్యాడ్ క్రైడ్ బిఫోర్ హర్ ఫాదర్ కేమ్. తండ్రి వచ్చేలోపు పాప ఏడ్చింది. ఐ హ్యాడ్ రీచ్డ్ హోమ్ బిఫోర్ ది రెయిన్ బిగాన్. వర్షం కురవకముందే నేను ఇంటికి చేరుకున్నాను. రాజు హ్యాడ్ అరైవ్డ్ ఎయిర్పోర్ట్ బిఫోర్ ఐ కేమ్. నేను రాకముందే రాజు విమానాశ్రయానికి చేరుకున్నాడు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గత పరిపూర్ణ నిరంతర కాలం. తాజాగా పూర్తి అయిన రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ లేదా గతంలో నిర్దిష్ట సమయానికి పూర్తి అయిన పనులను గురించి మాట్లాడే కాలాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, షీ, హీ, ఇట్. హెల్పింగ్ వెర్బ్స్ హ్యాడ్ బీన్ ఐకి, వీకి, యూకి, దేకి, షీకి, హీకి, ఇట్కి హ్యాడ్ బీన్ యూస్ చేయాలి. సబ్జెక్ట్ వి, హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ బీన్. వెర్బ్కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేయాలి. సింగ్ ప్లస్ ఇంగ్ ఐఎన్జి ఇంగ్ సింగింగ్. ఆబ్జెక్టివ్ for 5 months. We had been singing for 5 months. మేము 5 నెలలు పాటలు పాడాము. She had been cooking food for 2 years. She had been cooking food for 2 years. 2 ఏళ్ళుగా ఆమె ఆహారం వండుతోంది. I had been learning English for 3 years. నేను 3 సంవత్సరాలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఇట్ హ్యాస్ బిన్ రైనింగ్ ఫర్ సెవరల్ అవర్స్. కొన్ని గంటల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దే హ్యాడ్ బిన్ ప్లేయింగ్ ఫుట్బాల్. వారు ఫుట్బాల్ ఆడుతున్నారు. రవి హ్యాడ్ బిన్ వర్కింగ్ ఫర్ అన్ అవర్. రవి గంట సేపుగా పనిచేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, and don't forget to subscribe my channel. Thank you for watching.